ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలను అర్పించిన కొమరం భీం జల్ జంగిల్ జమీన్ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయాడని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తార మండలం కేంద్రంలోని ప్రధాన కూడలిలో కొమరం భీం వర్ధంతి సందర్భంగా కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పుట్ట మధుకర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901లో గోండు కుటుంబంలో జన్మించిన కొమరం భీం తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహీ రాజావాసానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గిరిజనోద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. కొండ కోణల్లో ప్రకృతితో సహా జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ 1928 నుంచి 1940 వరకు రణభేరి మోగించిన కొమరం భీం నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నమయ్యాడని, ఆయన పోరాట స్ఫూర్తి ఆదర్శమని వారు తెలియజేశారు. వర్ధిల్లాలి